అర్జున్ నాకు తమ్ముడైనా వాడి గురించి నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఏం మాట్లాడుకున్నారో మీకేమైనా చెప్పాడా? ఇందులో ఏ విషయం తెలిసినా భయపడకుండా నాకు చెప్పండి. ఎందుకంటే ఈ స్ట్రైక్ ముందు నుంచి అన్ని సమయాల్లో అన్ని చోట్ల ఆఖరికి వాడి చావు దగ్గర కూడా ఉన్నది మీరే. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే చెప్పండి. మీ స్నేహితుడికి జరిగిన ఘోరంలో మీకు బాధ్యత లేదా? ఈ విషయంలో మీరు విజయ్తో భాగం పంచుకోవాల్సిన అవసరం ఉంది. మీకేం భయం లేదు, నేనున్నాను. ధైర్యంగా చెప్పండి. సార్, మీకు ఏ హెల్ప్ కావాలని మేము ఉన్నాం. అర్జున్ కోసం ఏమైనా చేస్తాం సార్. మీ వెనక మేము అంతా ఉన్నాం సార్. ఆ క్షణంలో ఏం జరిగింది మాకే తెలియదు సార్. అర్జున్ ఆత్మహత్య చేసుకుంటానని మాతో చెప్పలేదు సార్. ఏమ్రా స్టూడెంట్ పోరలు, డొనేషన్ కోసమా? గెస్ట్ హౌస్ కు రండి, మస్తు పార్టీ ఉంది. మాకు కావాల్సిన డొనేషన్ డబ్బు కాదు, నీ పానం. ఏందిరా చీమలు తినేకి ముక్క బెల్లం ముక్క కాదురా, ఇనుప ముక్క. ఆ ఇనుప ముక్కని వంచే ఉక్కు మనిషి మా వెనక ఉన్నారా? ఏం పరీక్ష అవుతున్నావా? జరుగు. ఏంద్రా జనమెంట్ వేసుకొచ్చినావు, తమాషానారా? నా తమ్ముడి చావుకి కారకుడెవరో తెలియాలి. ఏంద్రా మనం మీ తాత చచ్చాడు నన్ను అడిగినవా? లేదన్నా. సుబ్బిగాడు ఉంచుకున్నది పోయింది నన్ను అడిగిన ఆడరా? లేదన్నా. మరి ఈడేంద్రీడి తమ్ముడు చచ్చిపోతే నన్ను అడుగుతాడేంద్రా? శంకరా, నేను పరమేశ్వరుడి లెక్క. మనమంతా లయం చేస్తాం. ప్రాణం తీసుకపోయేది ఆ యముడు. ఆడిడిసి పెట్టిన కట్టెను మనం కాలుస్తాం. నీ తమ్ముడి ప్రాణం ఆ యముడు తీసుకపోయిండు. ఆడిని సృష్టించిన బ్రహ్మను అడుగు, మనకి ఏదాంతం తెలుసు. అప్పుడప్పుడు కలరిస్తాం. సంభవామి యుగే యుగే. నీ మాటలు నాటకాలు నాకు తెలుసురా. నీకెదురు లేదని విర్రవీగుతున్నావు కదూ. కానీ నా తమ్ముడి ఆత్మ ఇన్ని రూపాయలై నీ చుట్టూ ఉరితాడు పేరుతుందని చెప్పడానికే నిన్నీ రాత్రి ఇక్కడ ఆపా. ఏంద్రా నువ్వు మాట్లాడేది? మీరు ఎందుకు వచ్చిండో నాకు తెలియదా? నన్ను వేసేద్దామనే కదా. ఇప్పుడు నన్ను వేస్తే రేపు మా వాళ్ళు మిమ్మల్ని వేయర్రా? ఎయ్యండ్రా చూస్తాను. నాతో మజాగం చేస్తుండ్రా? ముక్క కలర్ అంటే ఏమనుకున్నావు? ముక్కతో మాట్లాడుతుంటే మంచిగా ఇంటికి వచ్చి మాట్లాడరా. ఏంట్రా నీ ఇంటికొచ్చి నీతో మాట్లాడేది? ఎప్పటికైనా నువ్వు నేను తెలుసుకునేది నడి రోడ్డు మీదే. బండి తీరా. ఏం రాగిడి పాగలు ఎక్కడ మాట్లాడుతుండు? గిట్లాంటి వాళ్ళని ఎంతమందిని చూసినాం, ఎన్ని మద్దలు చేసినాం. అయినా గిడి స్టూడెంట్ పోరానికి ఇట్లా తిప్పుతూ ఉంటే వీళ్ళకి పరీక్షల్లో పాస్ మార్కులు ఏమొస్తాయిరా? జల్దీ పదా, గెస్ట్ హౌస్ లో అందరూ ఏడ్ చేస్తుంటారు. ఏదో తెలియాలంటే ఏదో ఒక ఆధారం కావాలి. నువ్వు కూడా అమాయకంగా మాట్లాడతావేంటి? వాళ్ళ ఆధారం దొరకనిస్తారా? సారీ విజయ్, ఈ వాయిస్ ఎప్పుడు వినిపించకూడదు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఎందుకు వినిపిస్తున్నానంటే, ఇదంతా చూస్తుంటే నాకు ఒక డౌట్ వస్తుంది. అర్జున్ నిజంగా ఉద్యమం కోసం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాడైతే స్టూడెంట్స్ వర్ధిల్లాలి, ఉద్యమం వర్ధిల్లాలి, ప్రభుత్వం నశించాలని ఉద్యమం గురించి స్లోగన్స్ ఇచ్చేవాడే గానీ నేను చచ్చిపోతున్నాను, సేవ్ మీ, హెల్ప్ మీ అని అరవడం. ఇదంతా అతను కావాలని చేసుకుంది కదా, ఎవరో కావాలని చేసింది. వాణ్ణి చంపిన వాణ్ణి ఆత్మాహుతి కాదు, హత్య. ముక్క హస్తం. నేనే లే. ఏమిటి ఇలా వచ్చారా? నీకు పద్మశ్రీ బిరుదిద్దామని. ఏమిటి నువ్వు మాట్లాడేది? నువ్వు బ్రోతల కంపెనీ నడుపుతున్నట్టుగా రిపోర్ట్ వచ్చింది. జలుసులుందా? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? రేయ్, గదులన్నీ చెక్ చేయండి రా.
మాట్లాడవే. ఏమా ఫ్యామిలీ టైప్ అన్నావు పోలీస్ కూడా ఏంటి? చాలా కంపెనీలు చూసామండి బాబు, ఎర్లీ మార్నింగ్ రైడింగ్ ఎక్కడా లేవు. ఇదిగో ఏపీసీ కోర్టు దగ్గర అలా ఇస్తే చాలా. నార్మల్. ఓయ్ టూటౌన్ వేసైతే చెప్తాను, జాగ్రత్త. ఏయ్, అమ్మని చిలక ముక్కు సేమ నాకు. నా పేపర్ పెద్దది కదా, దీని పెన్ను గట్టిది కదా, ఏదో రాస్తుందిలే అనుకున్నాను. అమ్మో, ఇంత పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తీరుకుందని నేను అనుకోలేదు. నేను వెంటనే ఉద్యోగం నుంచి పీకేకపోతే ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నాదే అనుకుంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, బిజినెస్ మ్యాగ్నెట్లు అంతా నాకు ఫోన్లు చేసి బాత్రూమ్ రేట్ ఎంత అని నన్ను అడుగుతారు. అమ్మా, నా పెసలో ఉద్యోగం మానేసి ఏ పంజాబ్ లో సొంత డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెట్టుకో, పక్కన ఉన్న పాకిస్తాన్ హెల్ప్ చేస్తుంది. రోడ్డు మీద పోతుంటే పోలీస్ జీప్ కనిపించింది. ఈ ప్రెస్ పూర్కి ఏమైంది? ఇది ఇక్కడ బ్రోతల కంపెనీ నడుపుతుంది. అంతేకాదు ఇక్కడ 2-3 మర్డర్లు జరిగాయని అనుమానంగా ఉంది. ఆ మందేసుకో కలేజా గల పూరివి, ఎందుకు ఇది కనిపెట్టినావు? నీకేం కర్మం వచ్చింది? ఈ ముక్క దగ్గరికి వచ్చే నెలకింతనిస్తా. అరే మువ్వా, దీని కలర్ ఫోటో ఒకటి నీ పేపర్ మొదటి పేజీలో వేయి, రోతలని. నా గురించి ఏండైతే చెడుగా రాసిందో గాడినే దీని గురించి రాయి. ఏ విచారని రాయి, ఎదవా అని రాయి, ఎన్ని బూతులుంటే అన్ని రాయి. దీని రోడ్డు మీద ఇడుచుకుని ఎస్పీ. మేడం, మీకెంత సెక్యూరిటీ ఉందో చూసారా? మీ రక్షక వలయం ఎంత ఎలర్ట్గా ఉందో చూసారా? ఈ సెక్యూరిటీ అంతా మీరు ఒక ముఖ్యమంత్రిని గాని ఆడదని మాత్రం కాదు. ఆడదానికి ఈ దేశంలో సెక్యూరిటీ లేదు. ఒక సిన్సియర్ జర్నలిస్టుని, ఆడదాన్ని వ్యభిచారాన్ని ముద్ర వేసి నడి రోడ్డు మీద తీసుకెళ్లారు. ఇది చేసింది గూండాలు కాదు, రౌడీలు కాదు, మీ పోలీసులు. ఆమె ఈ రాత్రి లాకప్లోనే ఉంటే ఆమెను రేప్ చేసి చట్టబద్ధంగా వ్యభిచారణ చేస్తారు. లా అండ్ ఆర్డర్ లాకప్ ఇచ్చిన అధికారంతో లాకప్ గదుల్ని లాడ్జీలుగా మారుస్తున్నాయి మేడం ఈ ఖాకీ బట్టలు. ఏ సాక్ష్యాలు లేకుండానే అమ్మాయిని అరెస్ట్ చేశారా? సాక్ష్యం? ఒక గుడిని గుండా ఆక్రమించుకోవాలంటే ఆ గుళ్ళో ఉన్న దేవత వ్యభిచారని ఆ గుడి పూజారి చేతే చెప్పించి ఆ దేవతను ఊరి చివర దిష్టిబొమ్మగా కట్టి గుడిని గుండా ఆక్రమించే రోజులు మేడం. డబ్బు మేడం, డబ్బు. డబ్బు ఎన్ని సాక్ష్యాలైనా సృష్టిస్తుంది. ఇది ప్రభుత్వం అడిగే ప్రశ్న కాదు, ఒక పౌరుడిగా అడుగుతున్నాను. ఇప్పుడు ఆమెను ఏం చేయమని అడగడానికి వచ్చావు, లేకపోతే నువ్వేం చేయబోతున్నావు? వాళ్ళందరినీ ముక్కలుగా నరికి అమ్మాయిని బయటికి తీసుకురాబోతున్నాను. దానికి ముందు మీ పోలీసు వాళ్ళు చేసిన తప్పును మీ ప్రభుత్వం సరిదిద్దుకోగలదని అడగడానికి వచ్చాను. ఆ అమ్మాయికి ఎవరు జామీన్ ఇవ్వనివ్వరు, బయటికి రానివ్వరు. మీరు తీసుకురాగలరా? Can you do anything for her? సీఎం గారు వస్తున్నారు. రండి మేడం, ప్లీజ్. ఏఎస్పీ గారు, భవానీ అనే జర్నలిస్ట్ అరెస్ట్ చేశారట? అవును మేడం, విత్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అరెస్ట్ చేయడం జరిగింది. సారీ మేడం, విట్నెస్లు అన్ని చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఈ అమ్మాయికి జామీన్ ఇచ్చే వాళ్ళకు కూడా రిస్క్, అందుకే ఎవరు రాలేదు. షీఈ్ 100% బ్రోతల్. నేను ఆ అమ్మాయి ఏం నేరం చేసిందని కానీ, కేసు ఎంత బలంగా పుట్టప్ చేశారని కానీ అడగడానికి రాలేదు. నేను భవానీకి జామీన్ ఇవ్వడానికి వచ్చాను. ఏమిటి మేడం మీరు ఇలా? మేడం భవానీకి జామీన్ ఇవ్వటానికి వచ్చారు. మీరు స్టేషన్కి రావటం ఏంటి మేడం? ఒక ఫోన్ కాల్ చేస్తే సరిపోయేది కదా. అయినా మీరు జామీన్ అవటం ఏంటి? నో ఫూల్ కెన్ యాక్సెప్ట్ ఇట్. మీరు ఆర్డర్స్ ఇస్తే భవానీ ఏమిటి హంతకుడైనా వదిలేస్తాం మేడం. సీఎంగా నా అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడం కోసం నేను ఇక్కడికి రాలేదు. ఒక ఆడదానిగా సాటి ఆడదాన్ని ఆదుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను. మీరు మామూలుగా అందరి దగ్గర నుంచి ఎలా జామీన్ తీసుకుంటారో అలాగే నా దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆమెకు జామీన్ ఇచ్చి బయటకు తీసుకొచ్చినా లోకానికి ఉన్న కోటి నోళ్లతో వ్యభిచారి చెడిపోయింది, సంస్కారం తప్పింది అంటారు. అలాగని వీళ్లే ప్రచారం చేసి అభిమానం గల ఆడదాన్ని ఆత్మహత్య చేసుకునేలా చేస్తారు. మేడం, ఈ పోలీస్ స్టేషన్ మెట్లు దిగే లోపల ఆమె జీవితానికి ధైర్యం తోడు కావాలి. ఆమెను ఎవరు ఏమన్నా లెక్క చేయకుండా బతకడానికి ఆమెకు ధైర్యం ఇచ్చే ఒక మనసు దగ్గరుండాలి. ఆ నిర్ణయం నేను తీసుకున్నాను. నా నిర్ణయానికి ఆమె ఒప్పుకుంటే మీ పెద్దరికాన్ని అగ్నిసాక్షిగా చేసి ఆమె ఆత్మాభిమానాన్ని పసుపు కుంకుమగా చేసి ఆమె మెళ్ళో ఈ తాళి కడతాను. ఏఎస్పీ గారు, ఎస్ మేడం. మిస్ భవానీ అని కాదు, మిసెస్ భవానీ విజయ్ అని జామీన్ పేపర్స్ టైప్ చేయించండి.